ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద మరి రోజా ఏదైతే నోరు బారేసుకుంటుందో నోరు అదుపులో పెట్టుకోమని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే జనసేన పార్టీని, జనసేన పార్టీలో ఉన్న జన సైనికుల్ని కూలీలుగా అవహేళన చేస్తూ మరి ఈరోజు ఆవిడ వ్యాఖ్యానించడం అనేది చూసినట్లయితే, జనసేన పార్టీ అనేది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కానీ, స్వార్థ ప్రయోజనాల కోసం కానీ, అధికార దాహం కోసం కానీ, నియంతృత్వ పోకడల కోసం కానీ, దాచుకోవడం కోసం, దోచుకోవడం కోసం కానీ ఏర్పాటు చేసిన పార్టీ కాదు. 25 సంవత్సరాల యువత భవిష్యత్తు కోసం విస్తృతమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జనసేన పార్టీ బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అంతకుముందు జనసేన పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా కేవలం ఒక వాట్సాప్ కాల్తో లక్షలాది మంది ప్రజల్ని కూడగట్టగలిగినటువంటి ఏకైక నేత ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం నచ్చి అనేక మంది యువత ఈరోజు జనసేన పార్టీ వైపు అడుగులు వేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ పాలు పంచుకుంటూ ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మరి జనసేన పార్టీ జన సైనికుల్ని కూలీలు అని ప్రస్తావించడం ఆవిడ యొక్క విజ్ఞతకే వదిలేస్తూ, మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పురోగతి ఏ రకంగా ఉంది అనేది ఒకసారి అందరూ కూడా బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఈవీఎంల గురించి ప్రస్తావిస్తూ ఈవీఎంలో ఫాల్ట్ల వల్లే, ఈవీఎంలో మేనేజ్మెంట్ వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రకంగా అధికారంలోకి వచ్చిందని ఆవిడ మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 151 సీట్లతో ప్రజలు మిమ్మల్ని ఆదరించినప్పుడు ఇదే ఈవీఎంలు మీరు మేనేజ్ చేసి గెలిచారా? అంటే కని విని ఎరుగని రీతిలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి ఒక 6 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, మరొక 6 సంవత్సరాలు టీడీపీ పార్టీ, 1 సంవత్సరం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినటువంటి సమయంలో మరి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా మ్యాక్సిమం అడపాదడపా ఎక్కడో 1-2 తప్పించి ఏ ఎమ్మెల్యే అయినా 30,000, 40,000 మెజారిటీతో గెలిచినటువంటి సంస్కృతి నుంచి ఈరోజు కూటమి పార్టీ ఏర్పడడానికి తన వంతు త్యాగం చేసి తన పార్టీని 21 సీట్లకే పరిమితి చేసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక వహించి ఈరోజు రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి 50,000, 60,000, 70,000 ఇది ఎమ్మెల్యే అభ్యర్థికి వచ్చిన మెజారిటీయా, ఎంపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ అని ప్రజలందరూ కూడా విస్తుపోయే విధంగా